రేవంత్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అధికారులను బదిలీ చేయడం, వాళ్ళని ఇటు మార్చడం, ఇటుని అటు మార్చడం ఇది బాగా జరుగుతూ ఉంది. అందులోని మధ్యలో కొందరిని బెదిరించుకుంటూ చాలా వరకు మీకు కుర్చీలు ఉండవు, మీకు పదవులు ఉండవు అని చెప్పేసి కొన్ని శాఖల్లో కీలకమైన మార్పులు జరుగుతున్నాయట. పదవి కట్, సగం మంది కార్పొరేషన్ చైర్మన్లు అవుట్, అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగా లేవని వారికి చెక్, క్లీన్ ఇమేజ్ ఉన్న వారికే మరోసారి ఛాన్స్. సగం మందికి కార్పొరేషన్ చైర్మన్లు పదవి కాలాన్ని రీనివల్ చేయొద్దని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది. అందుకే సదరు చైర్మన్ల అక్రమాలు, అవినీతి ఆరోపణలు, పనితీరు సరిగా లేకపోవడమే ప్రధాన కారణంగా తెలుస్తున్నది. పర్ఫార్మెన్స్ మెరుగ్గా ఉండి క్లీన్ ఇమేజ్ ఉన్న మిగతా సగం చైర్మన్ల పదవిని మరోసారి పొడిగించేందుకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలిసింది. ఈ మేరకు జూలై మొదటి వారంలో ఉత్తర్వులు వెలువడే ఛాన్స్ ఉంది. అయితే దొరికిందే ఛాన్స్ అట. 2024 జూలై మొదటి వారంలో ఒకేసారి 37 మంది లీడర్లను 2 ఏళ్ల కాలపరిమితిలో వివిధ కార్పొరేషన్ల చైర్మన్లను ప్రభుత్వం నియమించింది. వీరంతా కొన్ని నెలల పాటు క్రమశిక్షణ, నిబద్ధతతో పనిచేశారు. కానీ తరువాత కాలంలో తమలోని అసలు సిసలైన స్వరూపాన్ని బయటికి చూపించడం మొదలు పెట్టారని ప్రచారం జరుగుతున్నది. పదవులను అడ్డం పెట్టుకొని అక్రమాలు, అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నాయి. కొందరైతే ఆఫీసులకు సైతం వెళ్లకుండా గవర్నమెంట్ను వెంట వేసుకొని హంగామా చేయడం, పబ్లిక్ ప్లేస్లలో హడావుడి చేయడానికి మాత్రమే పరిమితమైనట్టు విమర్శలు ఉన్నాయి. ఇంకొందరు తమకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకోవాలని అధికారులపై ఒత్తిడి పెంచినట్టు తెలుస్తున్నది. కొందరు చైర్మన్లు ఛాన్స్ దొరికితే మంత్రుల ఇంటికి, ఆఫీసులకు వెళ్లి పైరవీలు చేసేవారనే చర్చ కాంగ్రెస్ వర్గాల్లో ఉంది. ఒకరిద్దరు చైర్మన్లు ప్రభుత్వంలో ఇలా చేయడం కాకుండా అని చెప్పేసి ఇప్పుడు మాట్లాడుకుంటే, ఈ చైర్మన్లు, కార్పొరేషన్కి సంబంధించి చైర్మన్లు ఎవరైతే ఉన్నారో ఒకటి సీదా చెప్తా, రేవంత్ రెడ్డి కమిషన్ ఇవ్వలేదు కావచ్చు, రేవంత్ రెడ్డికి సంబంధించిన భూములకు వీళ్ళు చెక్ పెట్టినట్టున్నారు. ఇదే వాళ్ళు ఏమంటున్నారు, డైరెక్ట్ క్రమశిక్షణ లేదు, పైరవీలు, కబ్జాలు, బెదిరింపులు బాగా చేశారు, అందుకనే వాళ్ళని మళ్ళీ ఇంకొకసారి ఎన్నుకునే కార్యక్రమం లేదు, ఇమేజ్ మంచిగా ఉండాలి, వాళ్ళ పర్ఫార్మెన్స్ బాగుండాలని చెప్పేసి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డిది కూడా మంచిగా లేదు కదా, మరి భూముల్ని మొత్తం అమ్ముకుంటుండు కదా, మరి ఆయన పదవి ఎప్పుడు ఊడబీకేస్తారు? రేవంత్ రెడ్డిని గారి కూడా రాహుల్ గాంధీ కూడా ఇదే విధంగా చెప్పి ఉండుంటే ఏమని, డియర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, యు ఆర్ అవుట్ అని చెప్పేసి, యువర్ సీఎం చైర్ కట్ అని చెప్పేసి ఒక్క ఆదేశం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో 4.5 కోట్ల ప్రజల్లో దగ్గర 3 కోట్ల ప్రజలు కొబ్బరికాయలు కొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. అప్పు తెచ్చైనా సరే యాటను నరుకుతారు, యాట కోసుకొని పండుగలు జరుపుకుంటారు. ఈరోజు ఏమంటున్నాడు, ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు సరిగా పనిచేయలేదు, పైరవీలు జరుపుకున్నారంటే ఇక్కడ రెండే. ఒకటి, ఆ పైరవీలు కూడా రేవంత్ రెడ్డి వాళ్ళకి సంబంధించిన వాళ్ళు చేసుకుంటేనే బాగుంటుంది. ఆ కార్పొరేషన్ చైర్మన్లుగా రేవంత్ రెడ్డి మనుషుల్ని ఏర్పాటు చేశాడు. రేపటి నుంచి చేస్తాడు. ఎటు చూసినా కూడా అన్ని శాఖలలో, అన్ని వ్యవస్థల మనోళ్ళే ఉండాలనే ఒక ఆశ ఆయన దాంట్లో బలంగా ఉంది ఆయనకు, రేవంత్ రెడ్డి గారికి. అందులో రాజ్యసభ పదవులు కానీ, సలహాదారులు కానీ, లేకుండా మిగతా పదవులు కానీ వాళ్ళకి సంబంధించిన వాళ్ళకి బాగా కట్టబెట్టిండు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. ఇప్పుడు కూడా సేమ్ టు సేమ్ అదే పాలసీని ప్లే చేస్తూ ఉన్నాడు. మరి వాళ్ళ ఫేసు, వాళ్ళు అక్రమాలు చేశారు, అవినీతి చేశారు, పైరవులు చేశారని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. మరి మనం 2.5 సంవత్సరాల నుంచి మనం చేసింది ఏంది? భూ కబ్జాలు, నరేంద్ర మోడీ తోటి పైరవీలు, ఆ తర్వాత ఆ పేదల భూములు లాక్కున్నాడు, ఆ ఫార్మా కంపెనీ తోటి వందల ఎకరాలు గుంజుకున్నాడు, 1000 ఎకరాలు గుంజుకున్నాడు. ఇవన్నీ మనం చేసింది ఏంది? మరి మన పర్ఫార్మెన్స్ మంచిగా లేదు కదా రేవంత్ రెడ్డి గారు, మన పర్ఫార్మెన్స్ మంచిగా లేదు, మన ఇమేజ్ కరెక్ట్ లేదు, తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఇంకోసారి ఓటు కాదు కదా బూట్ వేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పేసి రాహుల్ గాంధీ కూడా ఇదే పోయింది కదా, జన నాడి పోయింది, జన పలుసు పోయింది. మరి రేవంత్ రెడ్డి కూడా పదవిని కట్ చేస్తే ఎంత బాగుండు, రేవంత్ రెడ్డి పదవిని కూడా ఊడబిక్కేస్తే ఎంత బాగుండు. తెలంగాణ సమాజం మొత్తం రంగరంగ వైభవంగా, పూలతోటి, వజ్రాలతోటి వైఢూర్యంగా, రంగరంగ వైభవంగా మంచిగా పండగలు జరుపుకునేటోళ్ళు. మనమే చక్కగా లేమాయే, మన ముఖమే చక్కగా లేదాయే, మన పర్ఫార్మెన్సే బాగాలేదాయే. మనం పక్కల గురించి మాట్లాడుకుంటే ఏం లాభం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? మనం పక్కల గురించి మాట్లాడుకుంటే ఏం లాభం? మనం తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేస్తే ఏం లాభం? అంటే ఇక్కడ ఎటు చూసిన వీళ్ళే ఉండాలన్నమాట. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఎమ్మెల్యేలు, ఎంపీలు, సలహాదారులు, అన్ని వర్గాల్లో, అన్ని రంగాల్లో రెడ్డి వర్గమే మొత్తం రెడ్డి వర్గమే ఉంది, వేరే వాళ్ళే లేరు. ఇప్పుడు కొత్త ప్లాన్ ఏంది, వీళ్ళేదో కమిషన్కి పాల్పడ్డారని, వీళ్ళేదో కబ్జాలకు పాల్పడ్డారని, ఎవరు ఈ యొక్క కార్పొరేషన్ చైర్మన్లు, వీళ్ళ పదవి కాలం గడిచింది కాబట్టి మళ్ళీ మిమ్మల్ని ఎన్నుకోవాలంటే మీ యొక్క పర్ఫార్మెన్సు, మీరు చేసిన వ్యవహారాలు అన్నీ కరెక్ట్ లేకపోతే మిమ్మల్ని తీసేస్తాం, మా బ్యాచ్ నెక్కిస్తామన్నట్టుగా ఉంది కథ అంతా. మీరు కూడా చక్కగా లేరు కదా రేవంత్ రెడ్డి గారు, మీ పనే చక్కతనం లేదు, మీరు పక్కల గురించి మాట్లాడే అర్హత కూడా మీకు లేదు నాకు తెలిసినంత వరకు.
అసలు మీకు నిర్ణయం తీసుకునే అర్హత కూడా లేదు మీకు. తెలంగాణ రాష్ట్రంగా ముఖ్యమంత్రికి వ్యవహరించే హక్కు కూడా లేదు మీకు. మనం చేసిందేమో తక్కువ. లగచర్ల విషయంలో ప్రజలను ఎంత హింసించాం మనం. అక్కడ 90% మన గ్రాఫ్ పడిపోయింది కదా, మన ముఖానికి ఉన్న వాల్యూ మొత్తం పడిపోయింది కదా. ఏమంటాడు, ఫేస్ వాల్యూ ఉన్నాడట. మిమ్మల్ని ముఖ్యమంత్రిగానే గుర్తిస్తలేరు ఎక్కడ పోయినా కూడా, ఏ ఏరియాలో పోయినా, ఏ ప్రోగ్రాంలో పోయినా మిమ్మల్ని ముఖ్యమంత్రిగా ఎవరు చూడట్లా. అసలు ముఖ్యమంత్రి మనోడే రేవంత్ రెడ్డి అని చెప్పేసి ఎక్కడ చెప్తున్నాడా? ప్రజల్లో నీ పేరు లేదు, ఫేమస్ పర్సన్స్ దగ్గర నీ పేరు లేదు, పొలిటీషియన్స్ దగ్గర నీ పేరు కూడా లేదు. మరి మనకెక్కడ ఇమేజ్ ఉంది? మరి మనకి ఇమేజ్ లేదా? ఏమైనా పర్ఫార్మెన్స్ బాగాలేదా? ఇప్పటిప్పుడు ఎన్నికలు పెడితే మనకు గుండు సున్నా వచ్చే అవకాశం ఉంది. మరి ఏం చేస్తూ ఉన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే, జయ జయ తెలంగాణ జనని జన కేతనం అన్నట్టుగా ఉంది రేవంత్ రెడ్డి పరిస్థితి. రాహుల్ గాంధీ కూడా నా ఫోన్ ఎత్తున్నా, నేనైనా ఫోన్ చేసి చెప్పేటోడిని. తెలంగాణ రాష్ట్రాన్ని మొత్తం కాంగ్రెస్ పార్టీ బొంద పెడతా ఉన్నాడు, తొందరగా ఈయన మార్చేయమని చెప్పేసి రాహుల్ గాంధీకి నేనైనా ఫోన్ చేసి చెప్పేటోడిని. కానీ రాహుల్ గాంధీ ఫోన్ ఎత్తాడే, గట్లుంటుంది కథ.